ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనసులోనైనా సరే ఉంచుకోవద్దండి. మొదట వాళ్లతో సమాధాన పడండి, ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మన మనసు ఎలా ఉందనేది తండ్రి ఖచ్చితంగా చూస్తాడు. హృదయాలను పరిశోధించే దేవుడు మన తండ్రి. మనం పైకి నీతిమంతులాగా ఉండొచ్చు, పైకి అందరితో ఫ్రెండ్లీగా ఉన్నట్టు కనపడొచ్చు, కానీ మన మనసులో ఏముంది, ఎవరి మీద ఏ ద్వేషం ఉంది, ఎవరి మీద మనకి మనస్పర్ధలు ఉన్నాయి, ప్రతిదీ కూడా తండ్రికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఏది దాచలేం కదా దేవుని ముందు. మనుషుల దగ్గర అయితే దాయగలం, కానీ దేవుని ముందు ఏది దాచలేం అని దావీదు గారంత గొప్ప భక్తుడే ఆయనే చెప్పారు. నేను ఎక్కడ దాక్కోగలనయ్యా, నీ నుండి నేను ఎక్కడ దాక్కోగలను? నేను సముద్రంలో ఉన్నానా, అక్కడను నీవు ఉంటాము. నేను ఎక్కడున్నా సరే అక్కడ ఉండగల శక్తి నీకే ఉంది కదయ్యా అని దావీదు గారు చెప్పారు. అంటే మనం కూడా మన మనసులో ఎలాంటి ద్వేషం, ఎలాంటి కోపం, ఎలాంటి మనస్పర్ధలు, అసహనం ఎవరి మీద ఉందో ప్రతిదీ తండ్రికి తెలుసు. నాకు ఎవ్వరి మీద కోపం లేదు అనుకోవద్దు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచే దేవా మీకే స్తోత్రం అయ్యా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా, మాకన్నా చిన్నవాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వారు కూడా ఎంతో మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టి మా మీద ఉండడానికి ఇంత పెద్ద భూగోళం మీద నా తండ్రి, ఇంతమంది జనంలో, ఇన్ని దేశాల్లో, ఇన్ని రాష్ట్రాల్లో, నా ప్రభు, ఇన్ని ఊళ్ళల్లో నా తండ్రి, ఆ ఊర్లో ఉన్న అనేక మంది ప్రజలు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి అంత గొప్ప సర్వ సృష్టికర్త మీ దృష్టి మా మీద ఉంచడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని దృష్టి పెట్టిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినములో నా ప్రభ, మేము కానీ మా బిడ్డలు కానీ నా ప్రభ, మా ఇంటి వారు కానీ మా పొరుగు వారు కానీ ఎవరైనా సరే నా తండ్రి, మీ మనసు గాయపడేలా తెలుసో తెలియక ప్రవర్తించుంటే నా తండ్రి, మీ మాట పక్కన పెట్టేసి వారికి నచ్చిన దారిలో ఒకవేళ నడుచుంటే నా ప్రభ, మీకు అవమానం కలిగేలా ప్రవర్తించుంటే నా తండ్రి, మీ మనసు గాయపడేలా నా ప్రభ, ఒకవేళ వాళ్ళ తలంపులు కానీ క్రియలు కానీ ఉండుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, మీ చిత్తమైతే నా తండ్రి, తెలుసు తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన కృప బిడ్డలకు నా తండ్రి, మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో నా ప్రభ, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. వాటికన్నా ముందు నా ప్రభ, మా హృదయాలు ఎలా ఉన్నాయో పరిశోధన చేసి దేవుడు నా ప్రభ, మా హృదయం నా తండ్రి మీకు ఇష్టంగా ఉందా లేదా అనేది నా ప్రభ, జాలిగల దేవా మీకు సమస్తము తెలుసు నా తండ్రి. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ మీరు నా తండ్రి హృదయాన్ని చూస్తానని చెప్పారు నా ప్రభ.
మీకే స్తోత్రం నా తండ్రి. మా హృదయాలు నా తండ్రి మీకు ఇష్టంగా ఉండాలి. మా తలంపులు మీ చిత్తానుసారంగా ఉండాలి. మా ప్రవర్తన మీకు లోబడేలా ఉండాలి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని చెప్పిన దేవా, కనికరం గల మనసును మాకివ్వండి నా తండ్రి. మీరెంత పరిశుద్ధంగా జీవించారు, ఎంత తగ్గింపుతో జీవించారు నా తండ్రి. దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లారు నా ప్రభు. అంత గొప్ప శక్తి గల తండ్రి. మనుషుల దయ మీకెందుకయ్యా? అయినా సరే మీరు తగ్గించుకున్నారు నా, మీరు సహించారు నా ప్రభు, క్షమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం కన్నీటితో మొరపెట్టారు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరయ్యా, వారిని క్షమించమని మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు అయ్యా. లాజరు గారు చనిపోయినప్పుడు నా తండ్రి బ్రతికించగలరని మీకు తెలుసు. ఎన్ని దినాలైనా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని తెలుసు నా తండ్రి. అయినా సరే బిడ్డలు ఏడుస్తున్నారని వారితో పాటు మీరు కన్నీరు కార్చారు నా తండ్రి. ఎంత సున్నితమైన మనసు నా ప్రభు. ఆ సున్నితమైన మనసే నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభు మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. రాతి గుండెలతో ఉంటున్నాం నా ప్రభు. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను మాకు అనుగ్రహించు నా తండ్రి. దీర్ఘశాంతము, ఓర్పు, సహనం నా తండ్రి, కనికరము నా ప్రభు. ఎదుటి వారి మీద దయ చూపించే దయాగుణాన్ని మాకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. పరిశుద్ధంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో నా తండ్రి, మీ నీతిని, రాజ్యాన్ని మొదట ఎలా వెదకాలో నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఆ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది దారి తప్పిపోతున్నారయ్యా. మీ వాక్యం చదువుతున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కానీ అయినా సరే వాక్యం ప్రకారం వారి జీవితాలు ఎలా మార్చుకోవాలి, మీ మాట చొప్పున ఎలా జీవించాలో తెలియట్లేదు నా తండ్రి. గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. జాలిగల దేవా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలని నా ప్రభు మీ మనసు నా తండ్రి. అంత ప్రేమ నా ప్రభు మనుషుల మీద నా తండ్రి. నరుని లక్ష్య పెట్టడానికి, ఇంతగా ప్రేమించడానికి, ఇంతగా తోడుగా ఉండడానికి, నరుని మీద ఇంత దృష్టి, ఇంత సహనం నా ప్రభు, ఇంత ప్రేమ చూపించడానికి, ఇంత జాలి పడడానికి. నరులు ఏ పాటి వారు నా తండ్రి, మేము ఏ పాటి వారమయ్యా. మాకున్న అర్హత ఏముందయ్యా. అయినా సరే నా ప్రభు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డల నా ప్రభు ఇంకా ఆత్మీయతలో ఇంకా బలపడాలి నా తండ్రి. చల్లారిపోయిన భక్తి స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, ఆ చల్లారిపోయిన భక్తిని మరలా మండించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకొని మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు, మరలా పాపంలో పడిపోతున్నారు అనేక మంది నా ప్రభు. జానగల దేవ, వారి హృదయాలు ఒక్కసారి పట్టుకోండి నా తండ్రి. ఒక్కసారి నా ప్రభు బిడ్డల మీద జాలిపడి, కనికరపడి నా తండ్రి. బిడ్డల చేతులు, వారి హృదయాలు మీరు పట్టుకొని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా నా తండ్రి, ఏ ఆత్మలైతే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, మా చుట్టుపక్కల ఎంతో మంది నశించిపోతున్నారు నా తండ్రి. నిజమైన రక్షణ, నిజమైన తండ్రి మీరు అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, వారి హృదయాలు మీరు పట్టుకోండి నా తండ్రి. వారి హృదయాన్ని మీరు పట్టుకుంటేనే, వారిని మీరు నడిపిస్తేనే నా ప్రభు మీ సన్నిధికి వస్తారు, మీ ప్రేమ తెలుసుకుంటారు. వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి వారు గ్రహిస్తారయ్యా ఏ పరిస్థితిలో ఉన్నామో నా తండ్రి. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎలా ఉంది నా జీవితం, తర్వాత ఏంటి నా పరిస్థితి అని నా ప్రభు గ్రహింపు రావాలంటే వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి. జాలిగల దేవ, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభు ఏ అవసరతలు ఉన్నాయో, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక సమస్యలతో ఇంకా ఎవరైతే నా ప్రభు దుఃఖంలోనే ఉన్నారో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించకపోతేనే నా ప్రభు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటారు నా తండ్రి. తెలుసో తెలియకో నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు.
జాలిగల దేవా, మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డలు చేసిన తెలుసో తెలియకో చేసిన తప్పులు దయతో క్షమించిన నా తండ్రి ప్రతి ఒక్కరి వారి చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుల భారంతో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, అప్పులలో నా ప్రభు ఇంకా కూరుకుపోయి ఎలా బయటకు రావాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలో ఎవరైతే ఉన్నారో బిడ్డల వైపు ఒక్కసారి మీ దృష్టి పెడితే చాలు నా ప్రభు, మీ చూపు వాళ్ళ మీద పెడితే చాలు నా తండ్రి. వారి స్థితి, వారు ఎందుకు అన్ని అప్పులు చేశారు, అంత భరించలేని అప్పులు అంతగా ఎందుకు చేశారు, సమస్తము మీకు తెలుసు. ఏ అవసరత కోసం చేశారు మీకు తెలుసు నా ప్రభు. తెలుసో తెలియకో వారి సొంత జ్ఞానంతో, వారి సొంత ఆలోచన తప్పులు చేస్తుంటే నా తండ్రి వారిని క్షమించిన ప్రభు. అప్పుడు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుడు తీరాలంటే ఉన్న స్థలాన్ని, పొలాన్ని, ఉన్న ఇంటిని అమ్మకం కోసం పెట్టామమ్మ, మంచి ధర రావాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు, మొదట వాళ్ళకున్నది బిడ్డలు కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయం పంపించమని ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారు, అయ్యో ఎన్నో సంబంధాలు వస్తున్నాయి అయినా కూడా ఒక్కటి కూడా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. ఒకవేళ లోకస్తులాగా ఈ లోక జ్ఞానంతో ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చేద్దాంలే, సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే, ఇంకా నాకు అలాంటి అర్హత కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలని ఒకవేళ తెలుసో తెలియకో ఈలో ఒక జ్ఞానంతో ఆలోచించి డిలే చేస్తుంటే క్షమించండి నా ప్రభు. వెర్రి వాళ్ళం నా తండ్రి, మాకున్న వెర్రితనాన్ని, బలహీనతను ఎరిగి ఉన్న దేవా, బిడ్డలు తెలుసు తెలియకో చేసిన ఆ తప్పుడు, ఆ డిలేను క్షమించిన తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి నెమ్మది కలిగిన కుటుంబంలోకి నా బిడ్డనివ్వాలి, అలాంటి సంబంధాలు నా బిడ్డలకు రావాలని ఏ తల్లిదండ్రులు అయితే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, నా దేవుని ఎడల భయం భక్తి కలిగి ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతి విషయంలో నా దేవునికి లోబడి జీవించే అటువంటి సంబంధాలు నాకు రావాలి అని నా ప్రభు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఎవ్వరు వారిని విడదీయరయ్యా, మీరు జతపరిస్తేనే బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే మరణం వరకు కూడా నా ప్రభు ఇద్దరు కలిసే ఉంటారు, ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు నా తండ్రి. మీ చిత్తంలోనే బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి నా ప్రభు ఎవరి వివాహాలు కుదిరాయి, ఈ నెల ఎవరి వివాహాలు పెట్టుకున్నారు నా తండ్రి, మీకే స్తోత్రం ప్రభా. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కదాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా ప్రభా, ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనబడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ఆ వారి తల్లిదండ్రుల వివాహం ముందు మీరుంటే చాలు నా తండ్రి. వారికి ఏ లోటు ఉండదు, ఆర్థికంగా కానీ అప్పుల తండ్రి, అప్పుల పాలవరయ్యే ఆర్థిక ఇబ్బందులు రావు, ఏ గొడవలు అడ్డంకులు ఆటంకాలు రానివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అలాగే ప్రతి ఒక్కరి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా, భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు నా తండ్రి. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఒకరితో ఒకడు సమాధానపడే హృదయాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఎవరైతే విడిపోయినా తండ్రి ఒంటరిగా ఉన్నారు, అయ్యో నా భర్తతో నేను కలవాలి, నా భార్యతో నేను కలవాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షమించి చిన్న బిడ్డలు నా తండ్రి, వారికి ఉన్న చిన్న బిడ్డల మొహం ఒక్కసారి మీరు చూసి నా తండ్రి, చిన్న బిడ్డలు నా ప్రభ వారి వల్ల చిన్న బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి జాలిగల దేవా, వారి కోసమైనా నా సరే నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ఇద్దరి మనసుల హృదయాలు మార్చి నా తండ్రి, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభా, నూతనంగా మరొకసారి మరలా జతపరిచి
నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, వివాహమై ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, ఇంతవరకు గర్భఫలం లేదు. అయ్యో, ఎంతో కాలంగా మెడిసిన్ వాడుతున్నాను, ఎంతో కాలంగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను అని నా ప్రభా, ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు నా తండ్రి, సర్వ సృష్టికర్త నా తండ్రి, నోటి మాటతో, ఒక్క మాటతో ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన అంత గొప్ప శక్తి గల తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నా తండ్రి, అంత గొప్ప తండ్రి వద్ద నుంచి బహుమానం పొందాలంటే అసలు నాకున్న అర్హత ఏంటి? నేనెలా జీవించాలి? నేనెలా ప్రవర్తించాలి? నా తండ్రికి మనసు గెలుచుకోవాలండి, నేనెలా జీవించాలని జ్ఞానాన్ని, గ్రహింపుని ప్రతి ఒక్కరిలో కలిగించిన నా తండ్రి, ఓర్పు, సహనం నా తండ్రి, భర్తకు లోబడే మనసు బిడ్డలకు ఇచ్చిన ప్రభ, అత్తమామలతో కానీ, ఇంటి వారితో కానీ నా ప్రభ, ఇరుగు పరుగు వారితో అందరితో నా ప్రభ, బిడ్డలు సమాధానంగా ఉండాలి. అయ్యో, ఎంతో అవమానకరంగా మాట్లాడుతున్నారమ్మా, నాకు గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా నా ప్రభ, మీ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది నా ప్రభ గొడ్రాలా అని అనిపించుకున్నారు. ఎంతో అవమానకరంగా, చులకనగా చూడమంటారు. వారి కన్నీరు కార్చినప్పుడు నా ప్రభ మీరు చూశారు నా తండ్రి. వారి హృదయాన్ని నా ప్రభ మీరు చూశారు నా ప్రభ. వారి బాధ మీరు చూసి బిడ్డలకి నా ప్రభ వారి గర్భాలను తెరిచి మంచి గొప్ప గొప్ప ప్రవక్తలు ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు, మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఎవరైతే దుఃఖంలో ఉన్నారు, గర్భఫలం లేదు అమ్మా, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు బిడ్డలు లేరమ్మా, ఎంత మెడిసిన్ వాడేమని బాధలు ఎవరైతే ఉన్నారు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే మనుషుల వైపు చూడొద్దని మీరు చెప్పారయ్యా. బిడ్డలకు నా తండ్రి తెలుసా తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా యేసు నామంలో ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్షి అని నా ప్రభు మేము పంచుకునేలా మీకే స్తోత్రం అయ్యా. మేము అడిగినా కూడా నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంతో మీకు తెలుసు. అయినా సరే మేము అడిగినా కూడా బిడ్డల గర్భాలు తెరుస్తున్న దేవా, మీకే స్తోత్రం అయ్యా. ఏ పాటి వారు నా తండ్రి మా మీద మీ దృష్టి పెట్టినా ప్రభా, మా ప్రార్థన మీరు వినినా తండ్రి, మీరు చెవియొగ్గినా ప్రభా, మా ప్రార్థనకి జవాబిచ్చి బిడ్డల గర్భాలు తెరవడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో, కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మిస్తేనే బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందు వారు ఎలా పెరుగుతారు, ఎలా జీవిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే ఆలోచనలతో ఉంటే, తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆ ఆలోచన మార్చివేసిన ప్రభా, మీ చిత్తానుసారంగా జీవించే ఆ హృదయాలు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మీకు ఇష్టలుగా జీవించే జీవితాన్ని, ఆ హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా అయ్యో కడుపులో ఉన్న శిశువు హార్ట్ బీట్ సరిగ్గా లేదు అని నా ప్రభా భయపడుతున్నారు నా తండ్రి, ఇంకా నా తండ్రి అనేక సమస్యలతో ఎవరైతే భయపడుతున్నారు, అయ్యో నాకు హెల్త్ బాగుండట్లేదు, మా బ్లడ్ తక్కువ ఉందంటారు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారని ఎవరైతే భయపడుతున్నారో నా తండ్రి, మొదట వారికి నా ప్రభా అపవాది తెచ్చే ఆ భయాన్ని యేసు నామములో తీసివేసి దాన్ని విశ్వాసంగా మార్చండి నా తండ్రి. ఆ భయాన్ని మీ మీద విశ్వాసంగా మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, అంత గొప్ప సర్వ సృష్టికర్త, అంత శక్తిగల తండ్రి నాకున్నాడు, పరమ వైద్యులు నా తండ్రి నాకున్నాడు. ఎంతో మంది అనారోగ్యంతో మరణించిన బ్రతికించాడు నా తండ్రి. అంత శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, మనుషుల మాటలు నేనెందుకు లక్ష్య పెట్టాలి అనే స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించున్నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చిన, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చిన నా తండ్రి, ఆరోగ్యం విషయంలో నా ప్రభ ఏ ఆహారం తీసుకోవాలి నా తండ్రి, ఎలా ప్రశాంతంగా ఉండాలో బిడ్డలకు నా తండ్రి ఆ గ్రహింపు ఇవ్వండి నా ప్రభ. బిడ్డల నా తండ్రి మీరిచ్చిన బహుమానం పొందుకున్నారు నా ప్రభ. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మీరుంటే చాలు నా తండ్రి, ఖచ్చితంగా బిడ్డలకు నార్మల్ అయితే
భయపడకుండా టెన్షన్ పడకుండా మీ చిత్తమైతే ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా, మీ చిత్తమైతే ఆ బిడ్డను అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు, వారు చేస్తున్న వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా మీరు ఒక్క మాట పలికితే చాలయ్యా, లాభాల్లోకి నడిచింది నా తండ్రి. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేసిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, సమస్తము మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ సమయంలో ఎలాంటి ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రతిదీ కూడా మీ ద్వారానే బిడ్డలు పొందుకోవాలి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దయ్యా. ఇదంతా నా కష్టార్జితం, నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నా సొంత జ్ఞానం అనే అపవాది గర్వాన్ని నా ప్రభ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నన్ను ఇంత స్థాయికి ఇంతగా హెచ్చించడానికి నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడిని అనే తగ్గింపు హృదయాన్ని, కృతజ్ఞత హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి బిడ్డల నా ప్రభ న్యాయంగా వ్యాపారం చేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు నా ప్రభ. మా అధికారులకి లోబడి జీవించమని మీరు చెప్పారు నా తండ్రి. ప్రతి ఒక్కరూ అధికారులను గౌరవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి పనుల్లో, ప్రయాణాల్లో, వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పినదేమో ఎవరస్తున్నా నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు నా తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటలు చెయ్యొద్దు అని మీరు చెప్పారు, అవే చేస్తున్నారయ్యా. అపవాది ఆలోచనల బిడ్డలోకి రానివద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభ, అల్లరితో కూడిన ఆటపాటల జోలికి బిడ్డలు వెళ్లకుండా నా ప్రభ పూర్ణ ఆత్మతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే హృదయాల బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారయ్యా. మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమైందో అదే వాళ్ళు ముఖ్యమైనదిగా నా ప్రభ బిడ్డలు పాటిస్తున్నారు నా తండ్రి. అదే చేస్తున్నారు నా ప్రభు. మీరు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పారు ఆ పనే చేస్తున్నారయ్యా. జాలిగల దేవా, మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు ఎవ్వరికో ఇవ్వరు ధన్యత మాకిచ్చారు నా తండ్రి. ఆ ధన్యత నా ప్రభు మీరిచ్చిన ఆత్మను పోగొట్టుకుంటున్నారు నా తండ్రి. మీకు ఇష్టం లేని పనులు చేసి బిడ్డల హృదయాలను, తలంపులను మార్చి నా ప్రభు మీ ఎడల భయము, భక్తి కలిగి స్థిరమైన భక్తిని బిడ్డలో కలిగించండి నా తండ్రి. బిడ్డల హృదయాలు మీరు పట్టుకుంటేనే నా తండ్రి మేము ఎంత చెప్పినా మా మాట వినరయ్యా, మా మాట లక్ష్య పెట్టారు నా తండ్రి. కానీ నా ప్రభు మీరు ఒక్క మాట పలికితే ఖచ్చితంగా బిడ్డలు లోబడతారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి చిన్న బిడ్డలు నా ప్రభు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవా, మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే హృదయాలని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. చిన్నప్పటి నుంచి, బాలులుగా ఉన్నప్పటి నుంచి మీ బిడ్డలు నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు. మీ చిత్తానుసారంగా జీవించే జీవితాలు మీరు ఇచ్చారు నా తండ్రి. మీ మాటకు లోబడి జీవించే హృదయాలు బిడ్డలకు ఇచ్చి చిన్నప్పటి నుంచి మీ అడుగుజాడల్లో పెంచిన దేవా, మీకే స్తోత్రమయ్యా. మీ చిత్తమైతే మాకు నచ్చిన బిడ్డలు కూడా అదే రీతిగా మీ మాట చొప్పున నడుచుకోవాలి, మీ మీద నమ్మకస్తులుగా ఉండాలి, మీ చిత్తానుసారంగా జీవించి బిడ్డలుగా నా తండ్రి మా బిడ్డలు పెంచమని వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి నా తండ్రి దుఃఖంలో ఉన్నారో నా ప్రభు, అయ్యో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని ఎవరైతే బాధలో ఉన్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసి నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేనెందుకు భయపడాలి అనే
విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించి వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ బిడ్డల మీద ప్రేమ కలిగించండి నా తండ్రి. వారిని చులకన చేసి మాట్లాడుకుంటా, వారిని మోసపరచకుండా, నిందలు వేయకుండా, అవమానకరంగా మాట్లాడకుండా నా తండ్రి అందరూ వారితో ప్రేమగా ఉండి నా ప్రభు వారితో స్నేహం చేసే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత మీ చిత్తంలో బిడ్డలు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారో నా ప్రభ, వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో నా తండ్రి, చెకప్ కోసం ఎవరైతే వెళ్తున్నారో బిడ్డలకి మీరే తోడుగా ఉండండి నా ప్రభ. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మాదే నా ప్రభు. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మీరు చెప్తున్నా కూడా మీ మాట వినకుండా మాకు నచ్చిన దారిలో మేము నడిచామేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల చేసిన తప్పు తెలుసు తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభు, అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి, పక్షవాతమైన నరాల బలహీనత, ఫిట్స్, కడుపులో గడ్డలు నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో, గర్భాశయ క్యాన్సర్ నా తండ్రి, గర్భాశయంలో నీటి పొడుగులు నా ప్రభు, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణ సమస్యలు నా తండ్రి, బీపీ షుగర్తో బాధపడేవాడు నా ప్రభు, థైరాయిడ్తో బాధపడేవాడు, క్యాన్సర్ నా ప్రభు చివరి స్టేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ నా తండ్రి సమస్తము స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఒకనొక సమయంలో హిజ్కియా కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా అనే ఒక కన్నీరు కార్చుట నేను చూశాను. నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పినది, మాకు ఆయుష్ ఇవ్వాలన్నా మీరే నా తండ్రి. స్వస్థత రావాలన్నా అది మీ చేతిలోనే ఉంది నా ప్రభ. నూతన బలము రావాలన్నా అది మీ చేతిలోనే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత మీ కృప అనుగ్రహించినంత తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మీ బలము శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి భర్త మారాలని ప్రార్థించమని అడిగారో నా తండ్రి, భర్త తాగుడికి బానిసయ్యాడమ్మా, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, బిడ్డల్ని పట్టించుకోవట్లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైతే బాధపడుతున్నారు, అమ్మ మా కళ్ళ ముందే మా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకుంటున్నారమ్మ, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, మేము ఎంత చెప్పినా కూడా మా మాట వినట్లేదని ఏ తల్లిదండ్రులైతే నా ప్రభ ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడైనా ప్రవర్తించుంటే దయతో క్షమించి నా ప్రభ. తాగుడికి బానిసైన వాళ్ళు, చెడు సంబంధాలు పెట్టుకుని నా తండ్రి ఇంటికి రాకుండా ఎవరైతే నా ప్రభ బయట నా తండ్రి ఎవరైతే చెడు సంబంధాల్లో ఉంటున్నారో నా ప్రభ, కుటుంబాన్ని వదిలేసి నా ప్రభ, కుటుంబాన్ని పట్టించుకోకుండా నా తండ్రి ఎవరైతే వారి సొంత అవసరాల కోసం నా తండ్రి, వారి సొంత కోరికల కోసం నా ప్రభ ఎవరైతే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒక గద్దెంపు చేసైనా సరే నా తండ్రి అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభ మరలా కుటుంబాన్ని తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాన్ని కలపమని అడుగుచున్నాం నా తండ్రి. చెడుదారిలో నడుస్తున్న ఎవరస్తులు నా ప్రభ ఒక్క చెంపదెబ్బ కొట్టైనా సరే నా తండ్రి ఆ చెడు నుంచి విడిపించి నా ప్రభ వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి నూతన జీవితాన్ని నా ప్రభ నూతన ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ఆత్మీయతలో ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. మీరు నా ప్రభ బిడ్డలకు తోడుగా ఉంటేనే నా తండ్రి, మీ దృష్టిలో బిడ్డలు ఉన్నారు కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీ గురించి మీ వారి తలంపుల్లో మీరే ఉండాలి నా ప్రభ. వారికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే తలంపుల్లో మీరే ఉండాలి, మీరే గుర్తు రావాలి నా తండ్రి. మీరు చేసిన కార్యాలు ఎవ్వరు మర్చిపోకూడదయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎన్ని సమస్యలు ఉన్నా సరే సర్వ సృష్టిని ఒక్క నోటి మాటతో కలుగ చేసాడు తండ్రి. నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు, నాకున్న సమస్యలు నా తండ్రి ముందు ఎంత చాలా చాలా చిన్నవే కదా అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. సమస్యలు చూసి బిడ్డలు భయపడకుండా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించుండయ్యా. యోబు గారు అంత నీతిపరులు యథార్థవంతులు కానే కాదు నా తండ్రి.
జాలిగల దేవా మీకే స్తోత్రమయ్యా. ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం వెళ్తున్నారు, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, చదువుల కోసం వెళ్తున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఎంతో ఖర్చు చేసిన ప్రభు, ఎంతో ఖర్చు పెట్టి నా తండ్రి అంత దూరం వెళ్తున్నారు. వీసా విషయంలో నా ప్రభు బిడ్డలకు రిజెక్ట్ అవ్వకుండా నా తండ్రి ఏ ఆటంకాలు రాకుండా మీరే ముందుండి బిడ్డలు నడిపించండి. మీ చిత్తమే జరగాలయ్యా, నా మాట కాదు నా తండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రభు బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి వారు చేయదగిన పని త్వరగా దొరికేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ఎందు నిమిత్తం అంత దూరం వెళ్ళారు నా ప్రభు మీకు మాత్రమే తెలుసు. ఆ అవసరత, ఆ సమస్య నా ప్రభ, ఆ అప్పు త్వరగా తీరిపోయేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా తండ్రి ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి అయ్యా. అయ్యో దేశం అంత దూరం నుంచి కుటుంబాన్ని, బిడ్డల్ని, తల్లిదండ్రులు అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి ఇంత దూరం వచ్చారు. వాళ్ళని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అనే హృదయాలు నా ప్రభ, జాలి గల హృదయాన్ని ప్రతి యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకి ఇవ్వండి నా ప్రభ. వారితో కలిసి పనిచేసే వారికి కూడా బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ త్వరగా అప్పు తీరి, త్వరగా నా ప్రభ సమస్య తీరి నా తండ్రి క్షేమంగా తిరిగి వారి కుటుంబాలకి, వారి దేశానికి, వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డలు ఉన్న దేశంలో నా ప్రభ ఎలాంటి వాతావరణం ఉందో సమస్తము మీకు మాత్రమే తెలుసు. ప్రతి వాతావరణం, మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. ఎక్కడైనా సరే నా తండ్రి ఎక్కడైతే మంచి ఎక్కువగా విపరీతంగా పడుతుందో నా తండ్రి, ఎక్కడ విపత్తులు వస్తున్నాయో, భూకంపాలు వస్తున్నాయో, కరువు కాటకాలు నా ప్రభ, ఇంత భయంకరమైన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో తప్పు మాదే నా తండ్రి. మేమే నా ప్రభ మీ మనసు గాయపడేలా ఇంకా ప్రవర్తిస్తూనే ఉంటాం. మీరు ప్రతి దినము, ప్రతి క్షణం కూడా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు, గద్దిస్తూనే ఉన్నారు. అయినా సరే మీ మాట లక్ష్య పెట్టలేదు నా తండ్రి. అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని గ్రహింపు బిడ్డలకి మేము అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి నా ప్రభ మీ వైపు తిరగాలి నా తండ్రి. ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి నేత్రం మిమ్మల్ని చూచును అని మీరు చెప్పారు నా తండ్రి. మీరాకడ సమయంలో నా ప్రభ, ఈ చివరి దినాల్లో నా ప్రభ మీరాకడ సమయంలో మీతో ఎత్తబడాలంటే నా తండ్రి బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశానికి నా ప్రభ ఎవరైతే రక్షణగా ఉన్నారో నా తండ్రి, మిలిటరీ బ్రదర్స్ నా ప్రభ, ఆర్మీ వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలని, అయిన వాళ్ళని, అందరినీ ఉన్న ఊరిని వదిలేసి నా ప్రభ మరి అంత దూరం వెళ్ళి నా తండ్రి నిద్రాహారాలు మానుకుని నా ప్రభ మరి ఉన్నప్పుడు నా తండ్రి మీరే నా ప్రభ కుటుంబాలకి మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. బిడ్డలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభ ఎల్లప్పుడూ మీ కాపుదల నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన బలము, నూతన శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభ. నూతన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి నా ప్రభ. ఎప్పుడూ నా తండ్రి మీ ధ్యాసలో ఉండాలి. ఎప్పుడూ నా ప్రభ చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాలు మీరు కోరుకోరయ్యా. మీరు సహనాన్ని, ఓర్పుని నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరి కఠినమైన హృదయాన్ని కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా మార్చి శాంతి సమాధానంతో ప్రతి దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి పెట్టి నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి గాఢ నిద్ర దయచేయండి నా ప్రభ. సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద వారి దృష్టి పెట్టకుండా మీ చేతికి అప్పగించారు సమస్యలు, నా తండ్రి చేతికి అప్పగించాను. నేనెందుకు ఇంకా ఆలోచించాను, నేనెందుకు నిద్రాహారాలు మానుకోవాలి అనే గ్రహింపు బిడ్డలకిచ్చి విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి స్థిరపరిచి నా ప్రభ మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, గాఢ నిద్ర మాకు దయచేయమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అతను అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.